ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేజ్ వీడియోస్ అయితే చూడండి. ఈ వీడియోకి ఒక 10, 11 వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోకి రీచ్ ఎలా ఉందో చూడండి. అంటే ఇవి కనిపించినవి కూడా చాలా సూపర్‌గా అయితే ఉంది. అంటే ఇవి కొంచెం కొటేషన్ టైప్‌లో ఉంటది. స్టార్టింగ్‌లో నేమ్ పెట్టి దాని తర్వాత కొటేషన్ ఫోటోస్ కానీ, అందులో కొన్ని లెటర్స్ అయితే బాగుంటది. టెక్స్ట్ కానీ, ఓకే. లవ్ కానీ, కొంచెం బ్రోకెన్ కానీ, లవ్ ఫీల్ టైప్‌లో అయితే ఉంటది. చాలా బాగుంటది. ఓకే. నేనైతే నిన్న కూడా వీడియో పెట్టాను. చాలామంది ఆ వీడియో ట్యుటోరియల్ చేయమని చెప్పారు. కాబట్టి ఈ వీడియో ఒకసారి డెమో చూద్దాం. దాని తర్వాత మీకైతే ఒక ఐడియా అనేది ఉంటది. చూడండి. And it's better for me, that's the moral of the story, babe. ఓకే. వీడియో అయితే చూశారు కదా! చాలా బాగా అయితే ఉంటది. డెఫినెట్‌లీ ట్రై చేయండి. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను. ఇలాగే మీరు చేద్దామని అనుకుంటే చేసుకోవచ్చు. ఓకే. నేను కొన్ని ఫోటోస్ అండ్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను. కానీ మీరు కూడా చేసుకుందామని అనుకుంటే చేసుకోవచ్చు. ఇవి పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదు. కొన్ని ఫోటోస్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. ఓకే. మీరు ప్రింటెస్ట్ అనే యాప్ నుంచి కూడా ట్రై చేసుకోవచ్చు. ప్రింటెస్ట్ యాప్‌లో చాలా దొరుకుతుంది. అంటే నేను ఇచ్చిన ఒక ఫోటో డౌన్లోడ్ చేసి ఆ ప్రింటెస్ట్ యాప్‌లో మీరైతే ఆ ఫోటోని సెలెక్ట్ చేసి, ఫోటో నుంచి సెలెక్ట్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను మాక్సిమం మీకు ఇక్కడ చూడండి 18+ ఫోటోస్ అయితే ఇచ్చాను. ఇందులో ఇమోజీస్ ఫోటోస్ కూడా ఉంటది. అంటే ఇమోజీస్ అంటే పైన పెట్టనీకి బాగుంటది. దాంతో పాటు ఇక్కడ 80 ఫోటోస్ అయితే ఉంటది. ఇందులో మీకు ఇవే చాలా ఎక్కువైతది. చెప్పాను కదా! 80 వరకు ఉంటది. ఇవి మీరు వన్ బై వన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ డ్రైవ్ లింక్ అయితే ఇచ్చాను. చాలా బాగున్నాయి. ఇందులో మంచి మంచి ఇదైతే ఉంటది. ఓకే. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ గురించి చెప్తాను. ఇది చేయడం చాలా అంటే చాలా ఈజీ ఇది. పెద్ద మ్యాటర్ కాదు. ఓకే. నేను మీకు పెద్ద ఇబ్బంది పడకూడదని నేను ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను. మీకు 4 ప్రాజెక్ట్ ఇచ్చాను. అంటే ఇవి నేమ్స్ లాగా పెట్టాను. దివ్య, సాయి, రాధిక, సంధ్య అని నేమ్ తోటి పెట్టాను. ఇవి 4 ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఓకే. మీరు చేసుకుందామని అనుకుంటా చాలా ఈజీ ఉంటది. ఎగ్జాంపుల్‌గా ఓ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన. ఓపెన్ చేస్తే ఎలా ఉంటదంటే ఇక్కడ చూడండి. స్టార్టింగ్‌లో అయితే హూ ఈజ్ సంధ్య అని ఉంటది. ఇది ఎగ్జాంపుల్‌గా టైటిల్ అనుకోవచ్చు. దీన్ని చేంజ్ చేయాలని అనుకుంటే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. వేరేది పెడదాం. దివ్య అని పెడుతున్నాను. ఓకే. దాని తర్వాత ఇక్కడ మధ్యలో అయితే కొన్ని ఫ్లాష్ అంటే కలర్ చేంజ్ చేయనీకి అంటే టెక్స్ట్‌లో కలర్ కనిపించనీకే ఇవి కొంచెం షేప్ లాగా యాడ్ చేసిన. ఇవి మీరు ఉన్నా లేకున్నా నో ప్రాబ్లమ్. దాని తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఫోటోస్ ఉంటది. ఈ ఫోటోస్‌కి యానిమేషన్ చేసిన నేను. ఓకే. ఈ పైన షేప్‌ని మీరు హైడ్ చేస్తే ఫోటో అనేది స్క్రీన్ ఇలాగైతే కనిపిస్తది కాబట్టి అలా కాకుండా మనకు చిన్న సైజులోనే కావాలి కాబట్టి ఇలాగైతే పెట్టాను. ఇక్కడ మీరు చూసుకోండి. ఒకవేళ ఇది మీకు నచ్చలేదని అనుకుంటే కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళండి. నేను చెప్పాను కదా! మొత్తం 18+, 80+ ఓకే. 80+90 అనుకోండి. అన్నైతే ఇచ్చాను. ఓకే. ఇందులో ఎగ్జాంపుల్‌గా ఇది డౌన్లోడ్ చేసుకున్నా. దట్ మై గర్ల్ అని. ఓకే. ఇప్పుడు దీని సైజ్ తక్కువ చేసుకున్నా నో ప్రాబ్లమ్ ఇలా. ఓకే. ఇవి యానిమేషన్ తోటి ఉంటది. చాలా బాగుంటది. దీన్ని మనం చేసుకోవాలని అనుకున్నా చేసుకోవచ్చు. ఒక ఫోటోది స్క్రీన్‌షాట్ తీసుకొని పిక్‌షాట్‌లో ఇలాంటివి కొంచెం బ్రష్ టైప్‌లో ఇవి చేయడం చాలా ఈజీగా ఉంటది. కానీ మీరు అంత కష్టం ఎందుకని నేను కొన్ని ఫోటోసు పైన ఇక్కడ మనం ఒకవేళ ఈ ఇమోజీ నచ్చకపోతే ఇమోజీ ఫోటో నేను ఇంకో ఫోటో కూడా ఇచ్చాను. అవి చేంజ్ చేసుకోవచ్చు ఇలా. ఓకే. నేను చాలా ఇచ్చాను. మీకు ఏదైతే పర్ఫెక్ట్‌గా నస్తుందని అనిపిస్తుందో అది ట్రై చేయండి. ఇది చేయడం కూడా చాలా సింపులే ఉంటది. బీట్ బట్టి మనం చేసుకోవచ్చు. స్టార్టింగ్‌లో టైటిల్ యాడ్ చేయడం, దాని తర్వాత మెల్లమెల్లగా ఇది చేసుకోవడం. దీనికి కీ యానిమేషన్ చేసిన ఇక్కడ చూడండి. ఇవైతే కీ యానిమేషన్ ఉంటది. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక ఫోటో తీసుకుందాం. ఈ ఫోటో ఉంది. కొంచెం జూమ్ చేస్తున్నా. ఓకే. స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం. ఎండింగ్‌లో ఒక కీ ఫ్రేమ్. దీన్ని మీరు పైన స్క్రోల్ చేస్తారా? లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తారా? రైట్ సైడ్ స్క్రోల్ చేస్తారనేది మీ చాయిస్ అది. నేనైతే దీన్ని పైన తీసుకుంటున్నా. ఓకే. ఇలా ఇప్పుడు చూడండి. ఇలా వస్తది. కొంచెం బాగా అనిపిస్తది. డెఫినెట్‌లీ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. 4 ప్రాజెక్ట్ ఇచ్చాను. ఫోటోస్ అయితే చెప్పకూడదు. చాలా మంచి మంచి ఫోటోస్ ఉన్నాయి. ట్రై చేయండి. లేకపోతే ప్రింటెస్ట్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా నో ప్రాబ్లమ్. అంతే దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి.